రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయ కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించి వారిని ప్రోత్సహించాలని విశాఖపట్నంకు చెందిన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రతిపాదించిన విషయం పట్ల రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు అందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలాచారి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర భారత చరిత్రలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో విశ్వకర్మ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన జనసేన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించిన ప్రతి ఆలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు చోటు ఇవ్వాల్సిందిగా జీవోను కోరడం హర్షణీయదగ్గ విషయమని, ఒక ఆలయ నిర్మాణంలో విశ్వకర్మ బ్రాహ్మణుల పాత్ర అతి ముఖ్యమైనదని, గుడి నిర్మాణంలోనూ మరియు విగ్రహ ప్రతిష్టలోనూ తరతరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణుల చేతుల మీదుగా జరుగుతుందని, కనుక వారిని నియమించడం చాలా అవసరమని, ఇదే వేద ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు టీటీడీ పాలక మండలిలో శిల్పి ఆనంద్ సాయిని నియమించినందుకు విశ్వ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రామచంద్ర ఆచారి, రామయ్య ఆచారి, ప్రసాద్ ఆచారి, కుప్పలింగాచారి, మురళి ఆచారి, నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఇంతవరకు అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ గురించి ప్రశ్నించిన వాళ్ళు, జవాబు చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖపట్నం ఆయన మా గురించి ఏమని వివరించినారంటే, నిన్న అసెంబ్లీలో ప్రతి కమిటీ ఏదైతే గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో విశ్వబ్రాహ్మణులు ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం అయిందంటే, గుడులకు సంబంధించిన వర్క్లో ప్రతి దీంట్లోనూ విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వబ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రతిష్టాత్మకమైన టీడీ బోర్డు మెంబర్గా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆనంద సాయికి అవకాశం ఇవ్వడం, ఆ అవకాశంతోనే ఆనంద సాయి గారి ద్వారా ఈరోజు మన వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు ఆయన్ని కలిసి ఈ విషయం ప్రస్తావించడం, ఆ ప్రస్తావించిన సందర్భంగా ఆయన అసెంబ్లీలో ఇది ప్రతిపాదించడం జరిగింది. ముందుగా వీళ్ళకి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందుగా దీన్ని ప్రతి ఆలయ కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వకర్మ బ్రాహ్మణులకి ఒకరికి చోటు ఇవ్వాల్సిందిగా జీవో తీసుకురావాలని చెప్పి మన ప్రియాతిపులమైన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు జనసేన. ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్డి శ్రీనివాసు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జీవో రూపం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ప్రతి గుడి నిర్మాణంలో, విగ్రహ ప్రతిష్టలో విశ్వకర్మల పాత్ర ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ